ఈరోజు ఈ యొక్క ఆరాధనలో మీతో పాటు పాల్పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా కార్యక్రమాలు క్రిస్మస్ దినాల్లోకి వచ్చాం. మనం ఇంకా ఇప్పుడు క్రిస్మస్ అనుకుంటున్నాం, కానీ ప్రపంచంలో అనేకమైన దేశాల్లో నవంబర్ 25వ తేదీనే క్రిస్మస్ కార్యక్రమాలన్నీ ప్రారంభమైపోయాయి. అంటే 4 రోజుల పాటు క్రిస్మస్ని వారు సెలబ్రేట్ చేసుకుంటూ చాలా ఆనందిస్తూ ఉంటారు. కొన్ని క్రైస్తవ దేశాల్లో అంటే 20వ తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు కూడా మొత్తం సెలవు దినాలే. వారందరూ కూడా చాలా అట్టహాసంగా ఆనందంగా గడపడం కొరకు వారి సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు పిల్లలు. ఈ క్రిస్మస్ అంటే అందరికీ సంతోషకరమైనటువంటి శుభవార్త. ఇది ప్రపంచం అంతా జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ. అన్ని దేశాల్లో కూడా జరుపుకునేటువంటి ఒకే ఒక పండుగ క్రీస్తు జయంతి ఉత్సవాలు. అయితే ఈరోజు మనం మరొక 2-3 రోజుల్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కానీ దానికన్నా ముందుగానే ఈ క్రిస్మస్ అంటే ఏమిటి, క్రిస్మస్లో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, ఆ క్రిస్మస్ని ఎలాగ మనం సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలి, లేదంటే ఆ పండుగ ఎలాగ చేసుకోవాలి అనేటువంటి విషయాలు మనం ఈ యొక్క ఆదివారం చర్చించుకుందామని, ఈ ఆదివారం ఈ వాక్యం ద్వారా మనం ఈ క్రిస్మస్ కొరకు తయారు చేసుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియుల, క్రిస్మస్ అనేది రకరకాలుగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరు ఒక రకంగా సంతోషాన్ని వారి యొక్క ఇష్టాలను బట్టి వాళ్ళు జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వారికి క్రిస్మస్ వచ్చిందంటే ఇల్లంతా శుభ్రంగా సర్దుకోవాలి, అలంకరించుకోవాలి, సున్నాలు వేసుకోవాలి, చాలా చక్కగా దీపాలంతా పెట్టుకొని ఆ క్రిస్మస్ లైటింగ్లన్నీ పెట్టుకొని చక్కగా చూసే వాళ్ళకి అబ్బా ఎంత బాగుందో ఆ క్రిస్మస్కి వాళ్ళ ఇల్లు ఎంత చక్కగా అలంకరించుకున్నారో అని అలంకరణతో కొంతమంది క్రిస్మస్ని చేసుకుంటారు. అదే వారికి క్రిస్మస్. వారికి ఏంటంటే క్రిస్మస్ వచ్చిందంటే చాలా ఆనందం. నేను హిందువుగా ఉన్నప్పుడు నాకు దీపావళి అంటే మంచి సంతోషకరమైనటువంటి పండుగ. దీపావళి అంటే అప్పటికి డబ్బులంతా కూడా పెట్టుకొని మందుగుడి సామాన్లు కొనుక్కొని వాటి సొంతగా తయారు చేసుకొని వాటిని పేల్చడం కొరకు ఎంతో సంతోషంగా సిద్ధపడుతూ ఉండేటువంటి వాడు. కొంతమందికి ఆ రకంగా సెలబ్రేట్ సంతోషంగా అనుకొని అది క్రిస్మస్ అనుకుంటే క్రిస్మస్ అంటే అలా చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే కొత్త బట్టలు కుట్టించుకోవాలి, పండగ పూట పాత బట్టలైనా ఆయన కొత్త బట్టల కొరకు పిల్లలకి మార్కెట్కి తీసుకుని వెళ్ళి వాళ్ళకి కొత్త బట్టలు కొనుక్కొని అంతా చక్కగా కుట్టించుకొని 25వ తేదీకి బాబు 24కి అంతా మాకు బట్టలు ఇచ్చేయాలి అని చెప్పి చాలా చక్కగా బట్టలు లేదంటే షాపింగ్ అన్ని కొనుక్కుంటే ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటే చాలా సంతోషం. ఏంటంటే ఈరోజు మా పండుగ, ఏంటి బట్టలు ఏంటి కొత్తగా ఈరోజు అంటే ఈరోజు మా పండుగ, అంటే ఈ బట్టలు కుట్టించుకున్నాను, ఈసారి సూట్ కుట్టించుకున్నాను, ఈసారి ఈ కలర్ కుట్టించుకున్నాను, ఈ రకం చీర కుట్టించుకున్నాను. చీర కానీ ముందు నుంచే ఆ పండుగ కొరకు అంతా తయారు చేసుకుని ఆ రోజు వేసుకుంటే వాళ్ళు పండుగ చాలా సంతోషంగా ఉంటారు. కొంతమంది ఏంటంటే పండుగ అంటే పిండి వంటలు అంతా చేసుకోవాలి, రకరకాల వంటలు. ఆ పండుగ పూట ఏం చేసుకోవాలి, చికెన్ బిర్యానీ చేసుకోవాలి, లేదంటే ఈ మటన్ చేసుకోవాలి, ఈ కూరలు వండుకోవాలి, ఆ కూరలు వండుకోవాలి, అరిసెలు చేసుకోవాలి. చాలా మంది క్రిస్మస్ అంటే కేకు. క్రిస్మస్ అంటే ఏం తీసుకుని మనం ఏదైనా ఇచ్చామనుకోండి, క్రిస్మస్ కేక్ లేదండి అంటే క్రిస్మస్ అంటే కేకు కట్ చేసుకొని ఆ క్రిస్మస్ కేక్ తింటేనే చాలా సంతోషం. చిన్నప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు సైనిక్ స్కూల్లో కొంతమంది క్రైస్తవ ఉండేవారు, నర్సు వాళ్ళందరూ ఉండేవారు. ఆ క్రిస్మస్ అక్కడికి వెళ్తే వాళ్ళు పొట్టంలో మిక్చరు, ఆ స్వీటు లేదంటే ఆ కేక్ ఇస్తే దానికోసం పడిగాపులు కాసి అక్కడ పిల్లలు వెళ్ళి కొట్లాడుకొని ఆ కేక్ కోసం ఎదురు చూసేవారు. క్రిస్మస్ అంటే మాకు అది సంతోషం. చాలా చక్కగా ఒక ట్రీ పెడతారు, ఆ ట్రీకి గాడ్లన్నీ పెడతారు, అక్కడికి వెళ్ళి చూసుకొని చక్కగా వాళ్ళు ఇచ్చేటువంటి ఆ స్వీట్ కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారు. కొంతమంది క్రిస్మస్ ఆ రకంగా ఉంటుంది. ఇలాగ రకరకాలైనటువంటి విధానంలో క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఆ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకునేటువంటి లేదంటే ఆ క్రిస్మస్ని ఎలా చేసుకోవాలి, దాంట్లో అర్థం ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఈరోజు లేఖన భాగంలో కొన్ని మాటలు మనందరి తాలూకా ఆత్మీయ మేలు కొరకు మనం ధ్యానం చేద్దాం. పిల్లలు, లూకా సువార్త 2వ అధ్యాయాన్ని మనం తీసి పట్టుకుందాం.
లూకా సువార్త 2వ అధ్యాయంలో 8 నుంచి 14 వాక్యం వరకు కూడా మనం చదువుకుందాం. దాన్ని చదువుతాను, చాలా జాగ్రత్తగా. చదువు రానటువంటి వారు, చదవలేనటువంటి వారు దయించి నాతో పాటు ఆ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించండి. క్రిస్మస్ లో, అంటే క్రిస్మస్ జరగడానికి ముందు జరిగినటువంటి ఆ సంఘటన మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో నుండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచారు. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ కింద క్రీస్తు అనే దగ్గర 1 అని పైన ఉంటది. ఆ పైన కింద చూసినట్లయితే క్రీస్తు అనగా, క్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడు అని అర్థం. అంటే ఈరోజు ఎవరు పుట్టారు? అభిషక్తుడు పుట్టాడు అని చెప్పి, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తుగుట్టలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉంట మీరు చూచెదరని వారితో చెప్పాను. ఆ వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవుని స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. అసలు క్రిస్మస్ అంటే అర్థం ఏమిటంటే క్రీస్తుని ఆరాధించు దినము అని అర్థం. క్రీస్తు పుట్టికను బట్టి ఆయన్ని ఆరాధించు. చాలా సార్లు అంటే మనం గ్రామంలో కొంతమందికి క్రిస్మస్ అంటే అన్నం రాదు, వాళ్ళు ఏమన్నా కిస్మిస్ పండుగ అంటారు కదండి. చాలా మంది కిస్మిస్ పండుగ అంటారు. కిస్మిస్ పండుగకి వాళ్ళ పండుగ చేసుకుంటున్నారు. కిస్మిస్ పండుగ అంటే అది మనం ఎందుకంటే కిస్మిస్ పళ్ళు అది విని విని అది దానికి దగ్గరగా ఉన్నట్టు దీనికి కూడా ఆ కిస్మిస్ పండుగ పెట్టేసుకుంటాం. కానీ క్రిస్మస్ అని అంటే అర్థం ఏమిటంటే క్రీస్తుని ఆరాధించుట లేదా క్రీస్తుని స్తుతించుట, ఆయన యొక్క పుట్టుకను జ్ఞాపకం చేసుకొని ఆయన్ని గణపరచుట. ఇక్కడ దేవదూతలు అదే చేస్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఈ క్రిస్మస్ లో క్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటిది అక్కడ ఏమంటారంటే, ఇదిగో మహా సంతోషకరమైన సువర్తమానము. ఇది మహా సంతోషకరమైనదే, కానీ దాంట్లో ఒక వర్తమానం ఉంది, దాంట్లో ఒక సందేశం ఉంది. మహా సంతోషాన్ని చేసుకుంటున్నాం, కానీ మహా సంతోషంలో ఉన్నటువంటి వర్తమానము తెలిసి దాన్ని ఆనందించినప్పుడు మాత్రమే నిజమైనటువంటి ఆనందం దాంట్లో ఉంటుంది. వర్తమానాన్ని చాలా మంది పక్కన పెట్టి మహా సంతోషంగా చేసుకోవడమే క్రిస్మస్ అనుకుంటూ ఉన్నారు. చాలా పండుగలు చేసినప్పుడు కొన్ని పండుగలు మన హైందవ్యంలో ఉన్నటువంటి పండుగలు కూడా చూసినట్లయితే అక్కడ ఇంత బొమ్మ కడితే మహా గొప్ప, ఈ ఊర్లో చాలా బాగా, ఎంత అనుకుంటున్నారు, 110 అడుగులు ఎత్తు ఆ బొమ్మ పెట్టారు అని అనుకుంటూ ఉంటారు. ఈ వచ్చే సంవత్సరం 111-15 అడుగులు పెట్టారంటే అబ్బా ఈసారి సంవత్సరం కన్నా ఈసారి చాలా పెద్దది పెట్టారు. నేను నాగర్కోయిల్లో నేను ఒక మిషనరీగా ఉంటున్నప్పుడు నాగర్కోయిల్లో మొత్తం అందరూ ఎక్కువగా క్రైస్తవులే, అంటే అది అది ఎక్కువ అక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ క్రిస్మస్ కి ఏం చేస్తారంటే పెద్ద పెద్ద అంటే రోడ్లోకి వెళ్తే ఆ యొక్క ఏమంటారు ఆర్చ్ అంటారు, అంటే రోడ్డు మీద ఇలాగ పైన ఉన్నటువంటి ఎత్తుగా కడతారు. అది ఎంత అంటే ఇలా చూడాలి, అంత ఎత్తుగా రంగు రంగులైనటువంటి దీపాలు పెట్టి అంత ఎత్తుగా రోడ్డు మీద వెళ్తూ ఉంటే అబ్బా క్రిస్మస్ ఎంత బాగా జరిగింది అని. ఇంకా ప్రపంచంలో అనేకమైన దేశాల్లో ఆ క్రిస్మస్ ట్రీ అని అది ఎంతెంతో పెద్ద హైట్ పెట్టి అంత ఉన్నతంగా అక్కడ స్టార్ పెట్టి మేము క్రిస్మస్ మా దేశంలో యేసు పుట్టాడు అని చెప్పి మహా సంతోషంగా చేసుకుంటారు. సంతోషం ఉంటుంది, కానీ దాంట్లో ఉన్నటువంటి సందేశం ఏమిటనేది మనం అర్థం చేసుకోగానే సెలబ్రేట్ చేసుకుంటే, సంతోషంగా పండుగ చేసుకుంటే ఆ పండుగ నిజమైన ఆనందాన్ని
మనకు, మన కుటుంబాలకి, మన యొక్క గ్రామానికి, మన దేశానికి గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది ప్రియులారా. అయితే ఈ క్రిస్మస్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, అనేకమైనటువంటి గొప్ప కార్యాలు ఉన్నాయి. ఆ గొప్ప కార్యాల్లో ఒక 7 కార్యాలని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రియులారా. మొట్టమొదటిది, ఈ క్రిస్మస్ లో యేసు ప్రభువు ఈ లోకాల్లో జన్మించడానికి కారణం, దేవుడు మానవుని రక్షణ కొరకు తన యొక్క ప్రణాళిక చెప్పున యేసు ప్రభువుని ఈ లోకానికి పంపించినటువంటి సుదినమే క్రిస్మస్. మనందరికీ తెలుసు, దేవుడు తన స్వరూపమందు తన చిత్తము చెప్పున మానవుడిని తన పోలిక చెప్పున ఏం చేశాడు, మానవుడిని సృష్టించుకున్నాడు. సృష్టించుకొని మానవుడికి ఎట్టి అధికారాన్ని ఇచ్చాడంటే, ఈ భూమిని అంతటినీ స్వతంత్రించుకోవడానికి, ఈ భూమిని అంతటినీ ఏలడానికి, దేవుని మహిమలో ఉన్నటువంటి మానవుడు భూమి అంతా విస్తరించి దేవుని నామము గణపరచబడాలి సర్వసృష్టిలోనని మానవుడు చేస్తే, మానవుడు ఆజ్ఞ అతిక్రమించి పాపము చేయుట ద్వారా దేవునికి దూరమైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ దూరమైపోయినటువంటి మానవుణ్ణి దేవుడు మళ్ళా తిరిగి తన దగ్గరికి తీసుకుని రావాలని, తన పాపాన్ని అంతటినీ కడిగి, ఏ ఉద్దేశంతో అయితే మానవుడి లోకాన్ని దేవుడి లోకంలో మానవుడు సృష్టించాడో ఆ ఉద్దేశం నెరవేరడం కొరకు మానవుడిని తిరిగి తన స్వరూపంలోకి తీసుకుని రావాలని దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకనే వారు వెంటనే వారికి చర్మపు చొక్కాయలు తొలగించి వారి కొరకు దేవుడు ప్రణాళికను, ఆయన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తూ తిరిగి వారిని రక్షించుకోవాలని దేవుడు ప్రయాసపడుతూ వస్తూ ఉన్నాడు. అందుకనే ఆ తర్వాత మానవుడు పాపం విస్తరిస్తుందని బట్టి మానవుడిని నాశనం చేయాలని అనుకున్నా కూడా మళ్ళా అయ్యో నోవాహు ఆ కుటుంబాన్ని చూసి దీన్ని బట్టి నేను ఎలా నాశనం చేసేస్తానని మళ్ళా అందరిని దాంట్లో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని ఆయన ఏర్పాటు చేసుకొని సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవరాశుల్ని కూడా కంప్లీట్ గా నాశనం అయిపోకుండా మళ్ళా వాటిని అన్నింటినీ ఒక నావలో కాపాడి దేవుడు తన యొక్క మానవుడు వెంటబడి మానవుడు తిరిగి తన యొక్క చెంతకు చేర్చుకోవాలని, తన స్వరూపంలో ఉన్నటువంటి మానవుడు తన యొక్క చిత్తాన్ని నిర్వర్తించేవాడుగా ఉండాలని దేవుడు ప్రయాసపడుతూ ఉన్నాడు. అందుకనే ఆదికాండం 3వ అధ్యాయము 16వ వాక్యంలో చూసినట్టయితే, 15వ వాక్యం చూసినట్టయితే, దేవుడట ఏం చేశాడట, ఆదికాండంలో ఏం చేశాడు, దేవుడు మళ్ళా నేను వాడనట అక్కడ వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఆ సర్పము వారికి, అంటే ఎవరి ద్వారా అయితే పాపము ఈ లోకంలోకి వచ్చిందో ఆ పాపము నుండి మళ్ళా విడిపించడం కొరకు తన కుమారుని ఈ లోకంలోకి పంపిస్తానని చెప్పి అన్నాడు. అతడు వచ్చినప్పుడట అతడు నీ తల మీద కొట్టును, నీవు అతని మడిమి మీద కొట్టదు అని అక్కడే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు వచ్చినప్పుడు సాతాను యొక్క శిరస్సుని ఆయన కొడతాడని, ఆయన్ని ఈ లోకములో నుండి ఆయన వాడు లేకుండా చేసి మానవుడిని వారి అబద్ధ హస్తాల్లో తీసుకొని వస్తాడని దేవుడు ప్రణాళిక ఉంది. ఆ తర్వాత దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపి అనేక మంది ద్వారా నా కుమారుని పంపిస్తానని దేవుడు వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు. అనేకమైన ప్రవచనాలు యేసు ప్రభు తాలూకా పుట్టుకల గురించి ప్రవచిస్తూ వచ్చారు. యేసు పుట్టక ముందే 700 సంవత్సరాల క్రితమే ఒక వ్యక్తి అంటున్నాడు, బెత్లెహేములో కన్య మరియ గర్భమున యేసుక్రీస్తు ఈ లోకంలో పుడతాడు అని ఆయన ప్రవచనిస్తూ ఉన్నాడు. ఆయన జన్మస్థలం ఎక్కడ జన్మిస్తాడని మీకా 5:2 చెప్పబడుతుంది. యెషయా 7:14 ఆయన కన్యక గర్భమున జన్మిస్తాడేమో అని ఉంది. ఆయన ముందుగా వచ్చేటువంటి యోహాను అనేటువంటి ఒక ఆయన ముందుగా వస్తాడని మలాకి 3:1 రాయబడి ఉంది. ఆయన ఎలాంటి పరిచయం చేస్తాడని యెషయా 9:12 ఉంది. ఇలా చూస్తే ఎన్నో సంవత్సరాల క్రితం, 700 సంవత్సరాల క్రితం, అంటే దగ్గర ఒక 10-15 తరాలకు ముందుగానే యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడని దేవుడు
ప్రవచనాలు పంపిస్తూ ఉన్నాడు. ప్రవచనాలు, నా కుమారుడు వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు, మీ పాపము నుండి మిమ్మల్ని రక్షిస్తాడు అని చెప్పి దేవుడు ప్రవచనాలు పంపిస్తూ ఆ ప్రవచనాలన్నీ నెరవేరడం కొరకు యేసు ప్రభుని ఆయన ఈ లోకానికి తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు పుట్టేటువంటి ఈ క్రిస్మస్ దినం ఏంటంటే ప్రవచనాల నెరవేర్పు, ప్రవచనా పుత్రుడు ఈ లోకములో జన్మించినటువంటి సుదినం యేసుక్రీస్తు జనన దినం. హల్లెలూయా. భూమి మీద ఎవరిని గురించి కూడా ఇన్ని ప్రవచనాలు ప్రవచింపబడలేదు, ఎవరిలోనూ కూడా ఇన్ని ప్రవచనాలు నెరవేరను లేదు. ఆయన యొక్క ప్రతి కార్యము కూడా ముందుగానే వందల సంవత్సరాల క్రితం చెప్పబడుతుంది. ఆ చెప్పబడినటువంటి దినాలన్నిటినీ దేవుడు తన వాగ్దానం చొప్పున యేసు ప్రభుని ఈ లోకానికి పంపించినటువంటి గొప్ప దినం. హల్లెలూయా. ఆయన అనుకోకుండా పుట్టలేదు, అనుకొని దేవుడు అయిపోలేదు. హల్లెలూయా. ఆయన అనుకోకుండా పుట్టలేదు, ఎవరికో తెలియకుండా, ఎవరో వివాహం అయిన తర్వాత పిల్లలు పుట్టినట్టుగా ఆయన ఒక పిల్లడుగా ఈ లోకంలో పుట్టలేదు. అనుకోకుండా ఆయన లోకంలో ఆయన అనుకొని, అబ్బా నాకు మంచి జ్ఞానం ఉంది, ఈ జ్ఞానంతో ప్రజలందరినీ కూడా నా వైపు తిప్పుకోవడానికి నేను ఒక మతాన్ని స్థాపిస్తే బాగుంటుంది, లేదంటే నేను ఒక సంఘాన్ని స్థాపిస్తే బాగుంటుంది, నేను ఒక మఠాన్ని స్థాపిస్తే బాగుంటుందని యేసు బాబా లాగా ఆల్ ఆఫ్ సడన్ రాత్రి తను ప్రకటించేసుకోలేదు. చాలా మంది ప్రకటించేసుకుంటున్నారు ఈ లోకంలో. ఈ మధ్య హైదరాబాద్ లో ఒక ఆవిడ నేనే యేసునని ప్రకటించుకొని ఆవిడని కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నాడు, చాలా మంది ఆవిడ ఎంత కన్నీరు కార్చేట, అయ్యో నా జనులు నాశనమైపోతున్నారని కన్నీరు కార్చితే ఆవిడ దగ్గరికి వెళ్ళి క్యూ కడతా ఉన్నారు. ఎవరంటే ఆమె దేవుడు. చాలా మంది వారంతా వారే ప్రకటించుకున్నారు, ఎంతో మంది ప్రకటించుకున్నారు. పిల్లలు ఇప్పుడు జరిగింది నేను చెప్పడం లేదు, ఎంతో మంది ప్రకటించుకుంటూ ఉన్నారు. వారిని దేవుడుగా ఆరాధించేటువంటి వారు ఇప్పుడు పెరుగుతూ ఉన్నారు. ఎంతమంది అంటే ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అంటే ఎక్కువ మంది అంటే సినిమా యాక్టర్లకి ఎక్కువగా ఫ్యాన్స్ ఉంటారు కదా. ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ ఎలా పెట్టారంటే, ఆయన ఒక సినిమా హీరో, అందరూ చూస్తున్నప్పుడు అబ్బా ఎన్టీ రామారావు ఎంత బాగా యాక్ట్ చేస్తాడో, ఎంత బాగా డాన్స్ చేస్తాడో అని ఎన్టీ రామారావు మీద కొంతమంది అభిమానులు తయారైతే, ఎంతమంది అభిమానులు తాలూకా అభిమానాన్ని ఆయన సొమ్ము చేసుకోవటానికంటే ఏం చేస్తారు, ఒక పార్టీని కదా. ఈ మధ్య ఇంకొక రాజకీయ నాయకుడు కూడా వచ్చాడు, ఆయన కూడా ఒక సినిమా హీరోనే, ఆయన కూడా ఒక పార్టీ పెడితే ఆయన కూడా ఇప్పుడు మన నాయకుడు అయిపోయాడు. ఇలాగూ నాయకుళ్ళు అయిపోయిన వాళ్ళు, దేవుళ్ళు అయిపోయిన వాళ్ళు ఎంతో మంది వాళ్ళంతా వాళ్ళే ప్రకటన చేసుకుని ప్రజలు ఎక్కువ మంది వాళ్ళని అనుసరిస్తూ ఉన్నారంటే వాళ్ళు రాత్రికి రాత్రి ఏమైపోతున్నారు, దేవుళ్ళు అయిపోతున్నారు. రాజస్థాన్ లో నేను మిషనరీగా ఉంటున్నప్పుడు అక్కడ బాబాలు చాలా ఎక్కువ మంది బాబాలు, వీధికి ఒక బాబా, గ్రామానికి ఒక బాబా. ఈ బాబాలందరూ ఎలాగంటే 10th క్లాస్ పోయింది, ఇంటి దగ్గర పని పాట లేదు, అమ్మ నాన్న తిడుతున్నారు, ఏం చేయగలరా అంటే ఒకసారి రాత్రికి రాత్రి ఏమవుతారు, నాకు కళ వచ్చింది, ఆ కళలో నాకు ఈ మాట వచ్చిందని పక్క వెంటనే ఒక డ్రెస్ మార్చేసుకుంటారు. డ్రెస్ వేసుకున్న వెంటనే అప్పుడు ఆనంద బాబో, అభిషేకం బాబో, ఆత్మ బాబో, ఏదో ఒక బాబా అని ఒక బాబా వెనకతలు తగిలించుకుంటే జనాలందరూ బాబాకి జై అని చెప్పి అక్కడ ఒక మతం స్టార్ట్ అవుతూ ఉంది. లేదంటే ఒక మఠం స్టార్ట్ అవుతుంది. ఆ మఠం వెనకాతలు కొంతమంది ఏ మఠంలోనైనా పెద్ద గుండి ఉంటుంది. ఎందుకు, దాని వెనకాతలు ఏంటి కదా, చాలా మంది బాబాలు, పగలంతా బాబాలు, రాత్రి అయితే వాళ్ళు ఏమనుకోవాలో మంచిది. ఎంతో మంది ఎన్నో రకాలుగా
అది వారి ప్రైవేట్ లైఫ్. ఆయన ఎలా జీవిస్తే మీకెందుకు? ఆయన చెప్పిన మాటలు చాలా గొప్ప మాటలని. రాత్రికి దేవుళ్ళు అయిపోతున్నారు. వాళ్ళని అనుసరించడానికి కొంత గొర్రెల గుంపు మొదలవుతుంది. ఈ గొర్రెల గుంపులన్నీ బట్టి ఎన్ని మతాలు మన భారతదేశంలో ఉన్నటువంటి దేవతలు ఎన్ని అని ఏమంటారు? 6,33 కోట్ల ఎవరు లెక్క పెట్టారో తెలియదు కానీ 33 కోట్ల దేవతలు వెలిశారు. ఎవరంటే వారంతల వార్లే మా కుల దేవత. మేమంతా పాసిలి వాళ్ళకి అందరికి ఒక గూడెము, ఆ గూడానికి ఒక దేవత. చిరపరపు వాళ్ళందరికీ ఒక గూడెము, ఆ గూడానికి ఒక దేవత. వాళ్ళింట్లో ఒక దేవుడిల్లు, వీళ్ళింట్లో ఒక దేవుడిల్లు, రకరకాలైనటువంటి దేవుడిల్లు, దేవతలు, గుడులు, గోపురాలు వాటి వెంటగా వెళ్తుంటే యేసు ప్రభు ఆయనంతట ఆయన ఈ లోకములో పుట్టినటువంటి వ్యక్తి కాదు. లేదంటే వచ్చిన తర్వాత ఆయనంతలా ఆయన దేవుడుగా చెప్పుకొని, చాలా మంది ముస్లింస్ ఏమంటారంటే యేసుక్రీస్తు తనే దేవుడని బైబిల్లో ఎక్కడ చెప్పాడు చూపించండి మేము నమ్ముకుంటామని. చాలా మంది ముస్లింలు వాళ్ళు ఏంటంటే వివాదం పెట్టుకుని యేసు ఎక్కడ చెప్పాడు నేనే దేవుడని? యేసు ప్రభు ఎక్కడ చెప్పాడు? గాలి ఉందని ఎవరు చెప్తారు? గాలి ఉన్నదని. దాంట్లో ఉన్నటువంటి మహిమ, దాంట్లో ఉన్నటువంటి శక్తి మనకు తెలుస్తూ ఆ గాలి లేకపోతే నువ్వు బ్రతకలేవని. అలాగే తనంతలో తాను చెప్పుకోవడం అవసరం లేదు. తన గురించి 700 సంవత్సరాల క్రితమే భూమికి ఆదిలందు మానవుడిని దేవుడు చేసినప్పుడే దేవుడు చెప్తూ ఉన్నాడు, మానవుడు విడుదల కొరకు నా కుమారుడైనటువంటి యేసుని నేను ఈ లోకానికి పంపిస్తాను. ఆయన ప్రవచనాపుత్రుడు, ప్రవచనాలు నెరవేర్చినటువంటి దేవుడై ఉన్నాడు. మనం బయటకు వెళ్ళిన తర్వాత ఏంటయ్యా మీ దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనం అని ఎవరైనా ప్రశ్నిస్తే ఈ క్రిస్మస్ లో ఏమిటయ్యా మీకు ఉన్నటువంటి సంతోషం అంటే, మా దేవుడు ఎవరో తెలుసా? సృష్టికర్త అయినటువంటి దేవుడు, వాగ్దాన పుత్రుడు, వాగ్దానాల నెరవేర్పుగా యేసుక్రీస్తు సర్వమానవాళి తాలూకా రక్షణ కొరకు వచ్చినటువంటి అభిషిక్తుడైనటువంటి దేవుడు కుమారుడని ధైర్యముగా చెప్పి ధైర్యముతో మనం అర్థం చేసుకొని ఆనందించేటువంటిది ఈ క్రిస్మస్. ఇంకొక విషయం ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా, యేసు ప్రభు పుట్టుక గురించి ప్రవచనాలు ఉన్నాయి, యేసు ప్రభు మరణం గురించి ప్రవచనం ఉంది, యేసు ప్రభు తిరిగి వస్తాడని కూడా ప్రవచనం ఉంది. హల్లెలూయా. మన దేవుడు ఆయన పుట్టి అందరిలాగా చనిపోయినటువంటి వాడు కాదు, చనిపోయి మరణమును గెలిచినటువంటి వాడు. మరణమును గెలిచి ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోవడమే కాదు, ఆయన త్వరలోనే వచ్చేటువంటి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో ఎవరికి నిరీక్షణ లేదు. అందరూ కూడా పుట్టారు, మతాలు స్థాపించారు, వెళ్ళిపోయిన వారు ఎక్కడికి పోయారో తెలియదు. కానీ ఎప్పుడు వస్తారనేది వారు చెప్పలేదు, వారికి తెలియదు. కానీ యేసు ప్రభు అంటున్నాడు, నేను మళ్ళా మీ కొరకు నేను వస్తాను. నేను వచ్చి నేను వెళ్ళి మీ కొరకు గృహములను సిద్ధపరుస్తూ ఉన్నాను. నేను వచ్చినప్పుడు మళ్ళా మిమ్మల్ని నాతో పాటు ఉండడం కొరకు, నేను మిమ్మల్ని సదాకాలము అక్కడ ఉండే కొరకు మిమ్మల్ని తీసుకొని కూడా వెళ్తానని ఆయన వాగ్దానం చేశాడు. ప్రవచనాలు ఉన్నాయి, ఆ ప్రవచనాలు అతి త్వరలో నెరవేరబోతూ ఉన్నాయి. మీరు నేను ఇప్పుడుండి మట్టిలో కలిసిపోయేటువంటి మట్టి ఘటాలం కాదు, మనలో ఉన్నటువంటి ఆత్మ సదాకాలము ఆయనతో పాటు ఉండటం కొరకు ఆయన నిరీక్షణ కలుగు చేసినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు నా దేవుడు ఎవరంటే ఆయన ప్రవచనాలకు నెరవేర్పుగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పంపించినటువంటి ఆయన ప్రియ కుమారుడు నా కొరకు పాపముల నిమిత్తము నేను పొందవలసినటువంటి శిక్షను సిలువలో మరణించడం కొరకు వచ్చినటువంటి నా విమోచన రక్షకుడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. అది క్రిస్మస్ లో ఉన్నటువంటి ఆనందం ప్రియ. అంతేకాకుండా ఆ క్రిస్మస్ లో ఉన్నటువంటి ఇంకొక గొప్పతనం ఏమిటంటే, యేసు ప్రభు ఈ లోకములోకి జన్మించినప్పుడు ఆయన కన్య మరియ గర్భమున కన్యకు పుట్టినటువంటి వాడు. కన్యకు పుట్టినటువంటి వాడు. బైబిల్ గ్రంథం చాలా తేటగా చెప్తుంది. దీని గురించి కూడా ప్రవచనం చెప్పబడింది. ఆయన కన్యక పుత్రుడుగా ఆయన లోకంలో జన్మిస్తాడు అని. ఆయన ఇంతవరకు కూడా ఇటువంటి అద్భుతం జరగలేదు, ఇక మీదట కూడా జరగబోదు. సైన్స్ కి అందనటువంటి
గొప్ప ఆశ్చర్యము జరిగినటువంటిది. కన్య మరియ గర్భమున పరిశుద్ధాత్మ ద్వారా ఆయన గర్భము ధరించబడి ఆయన ఈ లోకములో పుట్టినటువంటి పరిశుద్ధుడైనటువంటి రక్షకుడు యేసుక్రీస్తు పుట్టినటువంటి ఈ సుదినం ప్రియ. ఆయన పరిశుద్ధుడు. ఆయన కర్మ పాపము లేదు, ఆయనకి జన్మ పాపము లేదు. మనందరికీ జన్మ పాపం ఉంది. ఎందుకంటే ఆదాము బిడ్డలుగా అతిక్రమమును అతిక్రమించి పాపము పెట్టుకున్నటువంటి ఆదాము పుత్రులుగా పుత్రికలుగా మనం తరతరంగా మానవుడు వస్తూ ఉన్నాడు. ఒక మామిడి టెంక తిని మామిడి మనం టెంక పడేస్తే ఏ మొక్క వస్తుంది? దానికి యాపిల్స్ మొక్క వస్తుందా? మామిడి టెంక వేస్తే మామిడి చెట్టే వస్తుంది కదా. ఏ విత్తనం వేస్తే ఆ విత్తనం మొక్కే వస్తుంది తప్ప వేరే మొక్క రాదు. అంతేనా? అంతే కదా. ఏమైనా ఉన్నాయి అలా ఏమైనా జరిగింది ఏమైనా ఉందండి? ఏమంటే నేను మామిడి టెంక తినేసి మా పొలంలో వేసానండి, దాని రోజు కొబ్బరి మొక్క వచ్చిందండి. వస్తుందా? రాదు. అలాగే మనందరము కూడా ఆదాము పాపము ద్వారా పుట్టినటువంటి ఆ సంతతి నుండే వస్తున్నాం కాబట్టి మనందరం ఎవరమే? పాపులం. మనకి జన్మతః పాపం ఉన్నది. జన్మ పాపము మనల్ని వెంటాడుతూ ఉన్నది. ఎందుకంటే అదే రక్తము, అదే జీన్స్. కొంతమందికి మధ్య ఏమిటి షుగర్ ఉందండి అంటే షుగర్ చూసిన వెంటనే అబ్బా నీకు షుగర్ ఉంది, మీ ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉందా అంటే మా నాన్నకు ఉందండి షుగరు. అయితే తప్పనిసరిగా మీకు కూడా వస్తుంది. ఏమిటి మా నాన్న స్వీట్లు ఎక్కువ తిన్నాడేమో, నేను అసలు స్వీటే తినండి అని తినకపోయినా అండి షుగర్ వస్తుంది. ఎందుకంటే అది మీ నాన్న తాలూకా రక్తం, మీ నాన్న తాలూకా జీన్స్ నుంచి నువ్వు కూడా వస్తున్నావు కనుక ఆయనకి షుగర్ ఉంది, ఆయనకు కొన్ని రోగాలు ఉన్నాయంటే దాంట్లో ఒకటో రెండైనా నీకు ఆశలు ఇవ్వకపోయినా అవి మాత్రం ఇచ్చేసి వెళ్ళిపోతా ఉంటారు తల్లిదండ్రులు కదా. ఎందుకంటే అవి ఆ రక్తంలోనే మనకి వచ్చేటువంటివి. అలాగే పాపము, ఆదాము అవ్వల పాపము మనం అడక్క ముందే, మనం కోరుకోక ముందే వాళ్ళు ఏం చేశారు? ఆ పాపం అనేది మనం జన్మతః మన పాపం. ఆ జన్మతః పాపులం కాబట్టి పాప ఏం చేస్తాడు? ఏం చేస్తాడమ్మా? పాపమే చేస్తాడు. పాపం ఎప్పుడు పరిశుద్ధంగానే ఉండలేడు. ఎందుకంటే వాటిలో ఉన్నటువంటిదే పాపం. మనకు తెలియ మనం చిన్నపిల్ల పుట్టిన తర్వాత వాడికి ఏమైనా నువ్వు అబద్ధాలు ఇలా చెప్పాలరా, ఎవరికైనా అబద్ధాలు చెప్పి నేర్పిస్తారంటే ఏ స్కూల్కి అయినా మన పిల్లల్ని బాబు వీడి చిన్న అబద్ధాలు చెప్పడం రావటం లేదు, వీడిని ఒక సంవత్సరం మీరు చదివించి బాగా అబద్ధాలు చెప్పడం నేర్పించండి, నేర్చుకుని వస్తాడండి అని ఎవరైనా స్కూల్కి పంపిస్తారా? పాపం చేయడానికి వీడికి నేర్పించండి, ఇది పాపం అంటే తెలియటం లేదండి, కొన్ని పాపాలు వీడికి నేర్పించండి అని ఎవరికైనా స్కూల్కి పంపిస్తామా? పంపించాం. కాకపోతే వీడు పుట్టినప్పటి నుంచి అబద్ధాలు ఆడుతున్నాడండి, వీడిని గట్టిగా కొట్టండి, తిట్టండి, సరైనటువంటి విద్యాబుద్ధులు నేర్పించండి అని మనం స్కూల్కి పంపిస్తాం. అన్ని స్కూళ్ళు చదివేసిన తర్వాత కూడా ఆడు ఇంకా బాగా పాపం చేయాలని నేర్చుకుని వస్తున్నాడు. కానీ ఇది ఎక్కడి నుంచి వచ్చింది? మనకి జన్మ పాపము మనలో ఉండడాన్ని బట్టి పాపం వస్తూ ఉంది. కానీ యేసు ప్రభువులో జన్మ పాపము లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించినాడు. అందుకనే యేసు ప్రభు కూడా పరిశుద్ధముగానే ఈ లోకంలో జీవించాడు. ఆయనలో పాపం ఏమాత్రము కూడా లేదు. ఆయన సవాలు విసురుతూ ఉన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలరు? కేవలం యేసు ప్రభు మాత్రమే చెప్పగలిగాడు అన్నమాట. ఒక పాపం చేసినటువంటి స్త్రీని అందరూ రాళ్ళు వేసి కొట్టాలని రాయి కొట్టుకుని ఈమె కొట్టి చంపండి రా, వ్యభిచారం చేసిందిరా అని చెప్పి అందరూ రాళ్ళు ఎత్తితే ప్రభు అంటూ ఉన్నాడు, మీలో పాపము లేని వాడు ఎవరో మొట్టమొదట రాయి వేయండి, తర్వాత మీరు పాపం ఉన్న రాయి వేయొచ్చు అంటే అందరూ రాయి ఎత్తుతున్నారట. ఆయన నేల మీద ఏమో రాస్తున్నాడట. రాసిన దాన్ని చూసినారేమో కానీ చూసినప్పుడు అయ్యో నేను పాపిని అని చెప్పి రాయి అక్కడే పడేసి అందరూ వెళ్ళిపోతే ఆమెను చూసి యేసుప్రభు అంటున్నారు, అమ్మా ఎవరూ నీ మీద రాయి వేయలేదంటే ఎవరూ వేయలేదు, కానీ నేను కూడా వేయను. ఆ రాయి వేయగలిగేటువంటి యోగ్యత ఎవరికైనా ఉందంటే నాకుంది, నాలో పాపము లేనటువంటి వాడిని, కానీ నేను కూడా నిన్ను దండించను.
ఇక మీదట పాపము చేయకుము అని ఆమెని లోకంలోకి తిరిగి పంపించినటువంటి క్షమామయుడైనటువంటి యేసు ప్రభు, నా యేసు ప్రభు పుట్టినటువంటి దినం. హల్లెలూయా. ఆయన పాపము లేదు, జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. కనుకనే ఆయన పరిశుద్ధుడిగా మన కొరకు మరణించడం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మనందరికీ రక్షణ అనుగ్రహింపబడింది. హల్లెలూయా. ఆయనలో కర్మ పాపము కానీ జన్మ పాపం ఉంటే కూడా, ఆయన మన కొరకు శిలువలో మరణించినా కూడా ఆ పాపము ద్వారా నీకు నాకు రక్షణ విడుదల కలగలేదు. కానీ ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధ జీవితం జీవించాడు, పరిశుద్ధమైనటువంటి రక్తము, ఆయనలో పాపము లేనటువంటి, కలంకము లేనటువంటి దేవుడే తన రక్తమును మన కొరకు చిందించాడు. కాబట్టి సర్వమానవాళి కొరకు ఆ రక్తము బలిగా స్వీకరించి దేవుడు మనందరికీ విడుదల కలుగు చేసినటువంటి ఆ పరిశుద్ధుడు పుట్టినటువంటి పరిశుద్ధ దినము క్రిస్మస్ దినం. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి! వేరెవరికి ఇంత గొప్ప దేవుడు ఉన్నాడు? వేరెవరు ఇంత గొప్ప దేవుడి కలిగి ఉన్నారు? మీరు నేను కలిగి ఉన్నామంటే మనకందరికీ అటు గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించి ఈ సంఘంలో సభ్యులుగా మనం చేశాడంటే, రక్షణ అనుగ్రహించి దాని బిడ్డలుగా మనం చేర్చుకోబడ్డాడు అంటే ఎంతగా మనము ఆనందించవలసినటువంటి సుదినము ఈ క్రిస్మస్ దినం. తర్వాత చూసినట్లయితే ఆయన మూడవ గొప్ప కార్యం చూసినట్లయితే దేవుడు మానవుడుగా అవతరించినటువంటి దినం. హల్లెలూయా. క్రిస్మస్ ఏం జరిగిందంటే దేవుడే మానవుడిగా వచ్చాడు. దేవుడు ఎవరు అంటే సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. ఈ సృష్టిని అంతటినీ కూడా తన మాట మాత్రము చేత సెలవిచ్చినటువంటి కృపోన్నతుడు ఆ దేవుడిని ఇంతవరకు ఎవరును చూడలేరు. చూసినటువంటి వారి లోకములో మిగలరు. అంటే దేవుడు చూపించంటే, దేవుడు సృష్టించినటువంటి సూర్యుడిని నువ్వు చూడలేవు, దేవుడు నెలగా చూడగలవు. అందుకే మోషే అంటున్నాడు, నేను ఒక్కసారి చూద్దామంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఎంత భక్తుడు అయినా కూడా నీవు నన్ను చూడలేవు. ఆయన యొక్క జస్ట్ కాంతి మాత్రమే, జస్ట్ ఆయన బండ సందుల్లో చూడడానికి చిన్నదిగా ఆయనకి చిన్న అవకాశం ఇచ్చాడు. కానీ ఇంకెవరు కూడా దేవుడిని చూడలేదు. ఈ సృష్టి ఎంత పెద్దదో తెలుసా? ఈ సృష్టి ఎంత పెద్దది అంటే మనం ఈ బుర్రతో ఈ సృష్టిని అర్థం చేసుకోలేదు. ఎంతవరకు దేవుడు సృష్టించినటువంటి దాంట్లో మానవుడు కనుక్కునేది కేవలం 8% మాత్రమే. అంటే 100% మాత్రమే మానవుడు దేవుడు చేసినటువంటి సృష్టిని చూడగలుగుతూ ఉన్నాడు. ఇంకా 92% ఇంకా మానవుడి కంటికి కనపడలేదు. కనపడిన ఈ బుర్రకి అది అర్థమే కాదు. సూర్యుడట, సూర్యుని చుట్టూ గ్రహాలంట, గ్రహాలకు ఉపగ్రహాలంట, ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయి? ఒకటి చుట్టూ ఒకటి తిరుగుతూ ఉన్నాయంటే, ఎక్కడ తిరుగుతున్నాయంటే గాలిలో తిరుగుతున్నాయి. గాలిలో తిరగడం ఏంటంటే, అవునండి దేవుడు అలాగే పెట్టాడు. ఇది ఒక సూర్యుని గురించి. ఇలాంటి సూర్యుడు ఈ సృష్టిలో కొన్ని కోట్ల సూర్యులు ఉన్నారు. ఎందుకు అది ఇంతవరకు నక్షత్రాలను ఎప్పుడైనా కంటికి కనబడిన నక్షత్రాలు మనం ఎవరైనా లెక్క పెట్టగలమా? బైబిల్ ఏం చెప్తుంది? నక్షత్రాలను ఎవరు లెక్క పెట్టగలరు? బైబిలే చెప్తుంది నక్షత్రాలను ఎవరు లెక్క పెట్టగలరు. ఇవి మన కంటికి ఈ చిన్న నేత్రాలకు 2 నేత్రాలకు కనబడినటువంటి కన్నిటి ఇంకా కనబడకుండా సైంటిస్టులు ఎన్నో టెలిస్కోప్లు పెట్టి ఎన్నో వేల కిలోమీటర్లు పెట్టి చూస్తానే ఉన్నారు. ఇంకా పూర్తిగా చూడలేదు. ఎంత చూసింది ఎంతంటే 8%. 100కి 8 చూశారు, ఇంకా 92 చూడలేరు కూడా. ఇది దేవుని సృష్టి. ఇంత గొప్ప సృష్టిని చేసినటువంటి దేవుడు మానవుణ్ణి ప్రేమించి ఎంతగా ప్రేమించాడంటే, మనం యోహాను సువార్త 3:11-12 చూసినట్లయితే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడట. ఆ ఎంత ప్రేమించినటువంటి దేవుడట ఏమనుకున్నాడట, ఆ సృష్టిలో నేను కూడా మనిషిగా పుట్టేస్తాను అనుకుంటాడు. చాలా మంది ప్రేమ కథలు వింటూ ఉంటాం. రోజు పేపర్లో చూస్తుంటే ప్రేమించారు, వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి చనిపోయారు, ప్రేమించారు, ఇల్లు విడిచి పారిపోయారు, ప్రేమించారు, అమ్మ నాన్న వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చాలా ప్రేమ కథలు వింటూ ఉంటాం. అదేంటంటే ఆ ప్రేమ కొరకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు ఎంతగా ప్రేమించినా కూడా ఎవరినో ప్రేమించారని మధ్యలో వచ్చిన వాడి కొరకు వెళ్ళి ఎక్కడో చాలా మంది బ్రతుకులు నాశనం అయిపోతూ ఉన్నాయి.
ప్రేమ అంత గొప్పది. అయితే దేవుని ప్రేమ ఎలాంటిది అంటే ఈ మానవుడిని రక్షణ కొరకు, మానవుని మీద దేవునికి ఉన్నటువంటి ప్రేమ కొరకు ఏం చేశాడట, సృష్టికర్త సృష్టములో భాగమైపోయాడు. హల్లెలూయా. పిండి ముద్ద పిల్లలు మనం చపాతీ చేసినప్పుడు పిల్లలు ఆడుకోవడానికి అమ్మ నాకు చిన్న ముద్ద ఏమంటే ఆ ముద్దతో ఏం చేస్తారు, వాళ్ళు కూడా చిన్న చిన్న ముద్ద చేస్తారు. ఇదిగో కళ్ళు పెట్టాను, చేతులు పెట్టాను అని చిన్న చిన్న బొమ్మలు చేసుకుంటూ ఉంటారు కదా కదా. అలాగా ఆ బొమ్మలు చేసుకుని మన కొడుకు ఒక బొమ్మ అయిపోతాడా? అవలేడు. కానీ దేవుని ప్రేమ ఎంతంటే ఆయన సృష్టించినటువంటి ఈ చిన్న సృష్టి, అంటే భూమి ఎంత మానవుడు అంటే ఆ గాలి ధూళి కన్నా, ధూళి రేణువు కన్నా తక్కువ వాడు మానవుడు. ఎంత ఉండి అంతలో మాయమైపోయాడు. ధూళి వంటి వాడిని, పొట్టు వంటి వాడిని, అంటే దానికి ఇంకా అంతకన్నా ఇంకా చిన్న ఆయన సృష్టిలో మానవుడు చూస్తే ఇంత చిన్న దీన్ని, ఈ చిన్న దీని కొరకు దేవుడు ఏం చేసాడట, అంత సృష్టి నుంచి కూడా ఆయన లోకంలో పుట్టినటువంటి గొప్ప సుదినం ఈ క్రిస్మస్ దినం. హల్లెలూయా. సామాన్యమైన క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? మహా సంతోషకరమైనది. ఎందుకనంటే ఈ మహా సంతోషం ఇంతంత కాదండి, సృష్టికర్త సృష్టములో భాగమై నిన్ను వెతుక్కుంటూ, నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించాలని, నిన్ను దీవించాలని, నీతో పాటు ఉండాలని, నీ సహవాసాన్ని కోరుకొని, నీ మీద తన ప్రేమను వెల్లడి చేయడం కొరకు ఈ లోకంలో పుట్టినటువంటి గొప్ప సుదినం ఈ క్రిస్మస్ దినం. దేవుని ప్రేమ అది ఆకాశము కన్నా ఎత్తైనది, పాతాళము కన్నా లోతైనది. అది తూర్పుకు పడవలకి ఎంత విశాలమో అంత ఎక్కువ ప్రేమ కలిగినటువంటి దేవుని ప్రేమ వెల్లడి చేయబడినటువంటి దినం ఈ క్రిస్మస్ దినం. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు అండి. మనం ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడండి, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడండి. ఆ ప్రేమను మనం జ్ఞాపకం చేసుకొని చాలాసార్లు మనం ఆరాధించాలంటే ఆరాధనకి మాటలు రావు. చాలాసార్లు దేవుని స్తుతించాలంటే చాలాసార్లు మన మాటలు పెగలవు. లేదంటే దేవుని సన్నిధికి రమ్మంటే చాలాసార్లు మనం అయ్యో వెళ్ళాలా, ఈ టైంలో వెళ్ళాలా, అక్కడికి వెళ్ళాలా, ఇన్ని ప్రోగ్రాములా అని మనం అనుకుంటే, దేవుడట అవన్నీ పక్కన పెట్టి ఆయన నిన్ను ప్రేమించినటువంటి ఆ ప్రేమను గుర్తు చేసుకుంటే, ఆ ప్రేమను అర్థం చేసుకుంటే ఆయన విడవలేము. ఆయన మనము ఎక్కడ పడితే అక్కడ ఆయన కొరకు మనం నిలబడతాం. అంత గొప్ప దేవుని ప్రేమను వెల్లడి చేసేటువంటి ఈ క్రిస్మస్ దినం ఆయన లోకంలోనికి పుట్టినటువంటి దేవుని ప్రేమ దినం. ఇంకా తర్వాత చూసినట్లయితే ఈ క్రిస్మస్ సందేశం, క్రిస్మస్ లో ఉన్నటువంటి ఒక గొప్పతనం ఏంటంటే, ఆ క్రిస్మస్ సందేశం ఎవరు తీసుకొచ్చారంటే దేవదూతలు తీసుకుని వచ్చారు. దేవదూతలు పరలోకంలో ఉంటున్నప్పుడు మేబీ తండ్రి కొడుకు మాట్లాడుకుంటుంటే, అయ్యో నా నిమిత్తం ఎవరు పోవుదురు, నేను ఎవరిని పంపెదను అంటే, యేసు ప్రభు నేనున్నాను, నేను వెళ్తాను, నీ బలప్రసల కొరకు నేను మరణిస్తాను అని యేసు ప్రభు ఈ లోకంలోకి రావడానికి సిద్ధపడితే దేవదూతలకు ఆ సంగతి తెలిసిపోయింది. పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు అందరూ అయ్యో యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడట, దేవుడు మన దేవుడు ఈ లోకంలో మానవుడిగా వెళ్తున్నాడట, అయితే వెళ్ళాలంటే ఏం చేయాలంటే వాళ్ళందరూ దేవదూతలు అందరూ కూడా కొన్ని దేవదూతలు ఎక్కడికి పోయి ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి, కొంతమంది జకరియా దగ్గరికి వచ్చి, జకరియా దేవుడు లోకంలో పుట్టబోతూ ఉన్నాడు, మరియా నీ గర్భంలో ఆయన పుట్టబోతూ ఉన్నాడు, యోసేపు నీవు ఆయనకి ఈ లోకంలో సంరక్షకుడిగా, ఒక తండ్రిగా నువ్వు వ్యవహరించబోతూ ఉన్నావు, నీకున్నటువంటి ఆ ప్రభుని కొరకు నువ్వు తయారుగా ఉండు అని ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉంటాడు. గొర్రెల కాపురం దగ్గరికి వెళ్ళి, ఇందాక మనం చదువుకున్నాం, గొర్రెల కాపురం దగ్గరికి వెళ్ళి ఏం చెప్తున్నారు, యేసు ప్రభు ఈ లోకంలో పుడతాడట, ఈ లోకంలో పుడుతూ ఉన్నాడు, ఆయనకి ఇదే మానవాళ్ళు అని దేవదూతల పరుగున పరలోకం నుండి దిగి వచ్చి ఈ సందేశాన్ని తెలియచేసేటువంటి. అంత మాత్రమే కాకుండా మనం ఇందాక అక్కడ ఏం చదువుకున్నాం అంటే, వారందరూ సైన్య సమూహం, అంతే కదా ఆ 2వ అధ్యాయము, పరలోక సైన్య సమూహము అంటే వాళ్ళందరూ ఏం చేశారట, అందరికి వచ్చారు, దేవదూతలు అందరికి వచ్చారు. మన దేవుడు భూమి మీద పుడుతున్నాడంటే మనం కూడా భూమికి వెళ్దాం, మనం కూడా భూమికి వెళ్దామని అందరు దేవదూతలు వచ్చి ఏం చేస్తున్నారు, సర్వోన్నతమైనటువంటి స్థలంలో
ఆయనగా దేవదూతలు అందరూ కూడా ఆనందిస్తూ ఉన్నారు. దేవదూతలు అందరూ కూడా ఆయన స్తుతిస్తూ ఉన్నారు. క్రిస్మస్ అంటే దేవుని స్తుతించేటువంటి దినం, దేవదూతలు పోలినటువంటి దినం. అందుకే చాలా మంది ఏమంటారంటే మనమట ప్రార్థన చేసినట్టట మానవ రీతిగా మనం ప్రార్థన చేస్తామట, ఆరాధన చేసినప్పుడట మనం ఎవరు ఎలాగంటామట దేవదూతలు పోలి ఆయన ఆరాధించాలి. మన ప్రార్థనట పరలోకానికి వెళ్తుందట మనం చేసే ప్రార్థన. కానీ మనం స్తుతి చెల్లించినప్పుడట పరలోకమే మన మధ్యలోనికి దిగి వస్తుంది. హల్లెలూయా. స్తుతి ఆరాధన మీదికి వెళ్తుంటే చూడు దీవెనలు క్రిందికి. స్తుతి ఆరాధన మనం చేస్తున్నప్పుడు, దేవుణ్ణి కీర్తిస్తున్నప్పుడు, దేవదూతలను పోలి ఆయన గణపరుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని మహిమ దిగి వస్తుంది. అందుకే చాలా మంది ఏమంటారంటే మీ ప్రార్థనకి జవాబు రావట్లేదా, లేదంటే మీరు ఎన్నోసార్లు ప్రార్థన చేస్తున్నా కూడా మీకు ఇంకా మీ జీవితంలో కార్యాలు జరగటం లేదా, అయితే స్తుతించండి. స్తుతిలో ఉన్నటువంటి శక్తి ఏమిటంటే, స్తుతిలో ఉన్నటువంటి శక్తి అది వేల రెట్ల దేవదూతల దైవీకమైనటువంటి ప్రసన్నతను మహిమను మన మధ్యలోనికి తీసుకొచ్చేది ఏమిటి? స్తుతి. హల్లెలూయా. అందుకే ప్రియులారా, ప్రతి దినం మనం దేవుని స్తుతించవలసినటువంటి వారు. మనం ఎక్కడ ఏ పని చేస్తున్నా, ఎలా ఉన్నా కూడా, ఎల్లవేళలా కూడా, నీకు కష్టమైన సంతోషమైన ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కూడా దేవుడి నుంచే మనం స్తుతి 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 హల్లెలూయా పాట మన నోట ఎప్పుడు ఉండాలి. మన నోట ఎప్పుడు ఉండాలి. ఎల్లవేళలా కూడా దేవానికి స్తోత్రం. ఏది జరిగింది అది మంచా చెడా, దేవానికి స్తోత్రం. ఎల్లవేళలా నీకు స్తుతి చేయుటే కొరకే నీవు నన్ను సృష్టించుకున్నావు. నేను స్తుతి చేయుటే నేను దేవదూతను పోలి నేను నిత్యము అక్కడ ఉండబోతూ ఉన్నాను. పరలోకంలో మనకు వెళ్ళిన తర్వాత వేరే పని ఏమీ లేదా. పరలోకంలో దేవుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది మనకి? ఓకే. హల్లెలూయా. దానికి ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలా? ఇప్పుడు నుంచే ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు నుంచే స్తుతిలో నీకు ఆనందం తెలిస్తే ఆ పరలోకంలో కూడా స్తుతించగలదు. లేదంటే లేదండి నాకైనా పంపించి నేను ఇక్కడ స్తుతి చేయలేదంట. ఎందుకంటే ఇక్కడ స్తుతి చేయలేదు, అక్కడ స్తుతి చేయలేదండి, ఇక్కడ నోరు పేరటం లేదంటే అక్కడ నోరు పేరలేదు, నన్ను పరలోకం నాకు పంపించాను. స్థుతిలో ఉన్నటువంటిది ఎప్పుడైనా స్తుతి అన్నప్పుడు, స్తుతి ఆరాధన అన్నప్పుడు మనలో నుండి ఏం కావాలి? పొంగి పొరలి హృదయం తెరవబడి స్పాంటేనియస్ అంటారు, అంటే దానికి అడ్డు ఆపు లేదు. దేవానికి స్తోత్రమని ఎలుగెత్తి ఆయన కీర్తించవలసినటువంటి దేవదూతలు అందరూ ఏం చేశారట? యేసు ప్రభు పుట్టుకు వచ్చినప్పటికీ వారందరూ సైన్య సమూహం పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేసి ఆ దేవదూతతో కలిసి ఏం చేస్తున్నారు? వీళ్ళందరూ దేవుణ్ణి మహిమ మహిమ మహిమ. క్రిస్మస్ ఎలా చేయాలంటే దేవుణ్ణి స్తుతిస్తూ నిండు కృతజ్ఞత, నా పూర్ణ బలంతో, నా పూర్ణ శక్తితో, నా పూర్ణ జ్ఞానంతో, నా పూర్ణ ఏది ఉంటుంది నేను పూర్తిగా నా దేవుణ్ణి నేను ఆరాధించవలసినటువంటి వాడిని. దేవదూతలందరూ కలిసి ఆరాధిస్తూ ఉన్నాయి. ఇంకా 5వ చూసినట్లయితే అక్కడ ఆ యేసు ప్రభు పుట్టినట నక్షత్రము దారి చూపించింది. వారందరూ జ్ఞానులు వెతుక్కుంటూ వచ్చారు, యేసు ప్రభు ఎక్కడ పుట్టాడా అంటే వీరికి దారి చూపించాలంటే ఏం చేసింది? నక్షత్రం. ఇందాక నేను చెప్పాను, నక్షత్రం అంటే ఏంటి తెలుసా? ఒక నక్షత్రం అంటే ఒక సూర్యుడు సమానం. ఒక నక్షత్రం అంటే ఒక సూర్యుడు. ఒక సూర్యుడు ఎంత పెద్దోడో తెలుసా? ఇలాంటి మన భూమి లాంటి భూములు 1,30,000 భూములు ఒక నక్షత్రంలో పెట్టుకోవచ్చు. భూమి ఎంత పెద్ద మనకు తెలుసు. మనకేంటి, మన కోరుకొండ, మన విజయనగరం, మా అయితే ఆంధ్రప్రదేశ్ వరకు మనకు తెలుసు. మన అలాంటి మిషనరీగా అక్కడెక్కడ తిరిగాం కాబట్టి భారతదేశంలో మనకు తెలుసు. ఇలాంటి భారతదేశం లాంటి దేశాలు భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో, 216 ఎన్ని దేశాలు ఉన్నాయి. ఇన్ని దేశాల్లో మన దేశం ఒక దేశం. ఈ దేశాలన్నీ కలిపితే అంత ఎంత ఉందంటే భూమండలం మీద కేవలం 30% మాత్రమే ఉంది. మిగతా 70% సముద్రం ఉంది. ఈ భూమి అంత పెద్దది. ఇలాంటి భూములు ఎన్ని భూములు? 1,30,000 భూములు సూర్యుడిలో పెట్టిస్తే పట్టేస్తుంది.
ఎన్ని ఎన్ని ఎంత సూర్యుడు ఎంత పెద్దవాడు, అలాంటి పెద్ద నక్షత్రము ఏం చేస్తుంది? యేసు ప్రభు ఇంట్లో పుట్టాడయ్యా, మీకు తెలియకుండా వెతుకుతున్నారేమో, రండి నేను దారి చూపిస్తాను అన్నది. రండి నేను దారి చూపిస్తాను. ఎక్కడ పుట్టాడంటే ఇదిగో వెళ్ళండి. చాలాసార్లు ఇప్పుడు ఏంటంటే గూగుల్ అంటారు, గూగుల్లో నేను విజయనగరం వెళ్ళాలి, గూగుల్ నాకు దారి చూపించని ముందు సెట్ చేసుకుంటే దారి మనకి 100 మీటర్స్ వెళ్ళి లెఫ్ట్కి తిరగండి, తర్వాత 200 మీటర్స్ వెళ్ళి రైట్గా తిరగండి అని విజయనగరం పంపిస్తుంది. ఒక్కొక్కసారి గూగుల్ కూడా అది ఎంత తప్పు చేస్తుంది అంటే, మొన్న ఎక్కడో పేపర్లో పడింది, వాళ్ళు గూగుల్ మ్యాప్ పెట్టుకుని వెళ్తే అడవిలోకి వెళ్ళారనమాట. వారి అది చాలాసార్లు ఏమనుకుంటారు, నమ్మికి పెట్టుకొని మొబైల్ పెట్టుకుని బండి నడిపించుకుంటూ వెళ్తే తీరా కళ్ళు మూసుకుని వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత తెరిచిస్తే ఏంటంటే అడుగు మధ్యలో ఉన్నామండి. చాలాసార్లు లోకంలో జ్ఞానం అంతా మనం, కానీ నక్షత్రం దారి చూపిస్తాను రంటని వారికి దారి చూపిస్తా ఉంది. ఎక్కడ దారి చూపించిందంటే యేసు ప్రభు ఇంటి దగ్గరికి వచ్చి ఆయన ఎక్కడ పవలించున్నాడో, ఏ దొడ్డులో అయితే వేసి ఉన్నాడో ఆ ఇంటి పైకి వచ్చి నక్షత్రం నిలిచి చూపిస్తుందట, ఇక్కడ లోక రక్షకుడు పుట్టాడు, దిస్ ఇస్ ద రైట్, యు రీచ్ యువర్ డెస్టినేషన్ అని చెప్పి చెప్తుంది. నక్షత్రం చెప్తుంది. ఏ నక్షత్రం అంటే భూమి కన్నా అంత పెద్ద నక్షత్రం దారి చూపిస్తా ఉంది. అందుకే చాలా మంది క్రిస్మస్ అంటే నక్షత్రం స్టార్లు పెట్టుకుంటారు బయట. స్టార్ అంటే ఎందుకు స్టార్ అంటే, నా ఇంట్లో యేసు పుట్టాడు, నాలో యేసు పుట్టాడు అని చెప్పి మనమేమో లైటింగ్ పెట్టుకొని స్టార్ పెట్టుకుంటాం. ఆ స్టార్ కూడా రకరకాల స్టార్లు పెట్టుకుంటూ ఉంటారు, చిన్న స్టార్. కానీ ఈ క్రిస్మస్ స్టార్ సృష్టి అంతా యేసు ప్రభుకు సెల్యూట్ కొట్టి దారి చూపించినటువంటి క్రిస్మస్. ఇది గొప్ప సుదినమైనటువంటి క్రిస్మస్. తర్వాత చూస్తే మనకి సమయం త్వరగా వెళ్ళిపోవాలి, టైం కూడా ఆ టైంలో మనం ముగించాలని రైట్. తర్వాత చూసినట్లయితే ఈ క్రిస్మస్ లో ఏం జరిగిందంటే, ఈ క్రిస్మస్ యేసు ప్రభు ఎప్పుడైతే ఈ భూమి మీదకి వచ్చాడో భూలోకంలో చరిత్ర అంతా 2 ముక్కలు చేసి పడేశాడు. చరిత్ర అంతా క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టిన తర్వాత. ప్రామిసరీ నోట్ రాసుకుంటారు కదా, రాసుకున్నప్పుడు దాని మీద డేట్ వేసారు, ఏజ్ వేసినప్పుడు క్రీస్తు శకము అని రాస్తే క్రీస్తు పుట్టిన తర్వాత. మనం అది డేట్ వేయకుండా ఏదైనా రాసామనుకోండి, అయ్యో డేట్ వేయలేదు మర్చిపోయారండి, ఎప్పుడు డేటు ఎప్పుడు రాసుకున్నారు ఇదే. ఈరోజు డేట్ అంతా 22/12/2024. దానికి అర్థం ఏమిటంటే 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఈ లోకంలో పుట్టారు, పుట్టిన తర్వాత ఇన్ని సంవత్సరాలు అని లెక్క పెట్టుకుంటున్నాం. అంతకుముందు యేసు పుట్టక ముందు అది బీసీ అండ్ బిఫోర్ క్రైస్ట్ అంటారు, క్రీస్తు పూర్వం. అది ఇప్పుడు అది ఎన్ని సంవత్సరాలు దానికి లెక్కలేదు. అలాగా అదంతా మైనస్ లో లెక్క పెట్టుకుంటే ఇదంతా ప్లస్ లో లెక్క పెట్టుకుంటే యేసు ప్రభు పుట్టాడని చరిత్ర చెప్తుంది. యేసు ప్రభు పుట్టిన తర్వాత చరిత్ర 2 అయిపోయింది. అంతవరకు నిరీక్షణ లేనటువంటి జనము, అంతవరకు రక్షణ లేనటువంటి జనము యేసు ప్రభు పుట్టిన తర్వాత నిరీక్షణ కలిగినటువంటి, రక్షకుడును కలిగి ఉండేటువంటి దినము క్రిస్మస్ దినం. హల్లెలూయా. ఆ యేసు ప్రభు ఎవరి జీవితాల్లో పుడతాడో, ఆ యేసు ప్రభు ఎవరి జీవితాల్లో అయితే క్రిస్మస్ దినం జరుగుతుందో, నిజమైనటువంటి క్రిస్మస్ పండగ, క్రిస్మస్ గురించి నేను మాట్లాడటం లేదు, యేసు ప్రభు నీలో పుట్టాలి. పుట్టుక అర్థం ఏమిటంటే, ప్రభువా నేను పాపము చేశాను, ఇంతవరకు అపవిత్రుడిగా జీవించాను, జన్మ కర్మ పాపములతో పాపి అయి ఉన్నాను, నా పాపములను నీ ముందు ఒప్పుకుంటున్నాను, నన్ను క్షమించి నీ రక్తములో కడిగి నన్ను నీ కుమారుడుగా కుమార్తెగా చేసుకొని వ్యక్తిగతంగా కన్నీటితో మనల్ని మనం అర్పించుకోవడమే క్రిస్మస్. యేసు మనలో పుట్టడం. హల్లెలూయా. అది క్రిస్మస్. ఆ క్రిస్మస్ ఈ చరిత్ర ఎలా మారిపోయిందో ఆ చరిత్ర మనందరిలోనూ మారిన చరిత్ర ఉండాలి. మనందరిలోనూ ఉండాలి. నాలో ఉంది ఆ చరిత్ర.
యేసు ప్రభువుని ఎరుగగా ఇదే కోరుకొండలో 1992 వరకు జీవించిన జీవితము క్రీస్తు పూర్వము జీవితము. యేసు ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని నా విశ్వాస యాత్రను ప్రారంభించినటువంటి 2092 ఆగస్టు 15 నా క్రీస్తు ఏసీ 92. ఇది యేసు ఆఫ్టర్ యేసు పుట్టిన తర్వాత. అంతకుముందు అదంతా చీకటి, అదంతా పాపము, పాపము చేయడము కొరకు, పాపం బ్రతుకు కొరకు బ్రతికినటువంటి బ్రతుకు. ఆ తర్వాత బ్రతుకు క్రీస్తు కొరకు వెలిగింపబడినటువంటి జీవితం మనలో ఎంతమందిలో ఉంది? హల్లెలూయా. నా యేసు నా జీవితంలో పుట్టాడు అనే వారు అందరూ చేతులు దేవుడు స్తుతిద్దాం. హల్లెలూయా. అబద్ధం చెప్పకూడదండి. హల్లెలూయా. ఒకవేళ ఇంకా అలాగ పుట్టనకుండా, అలాంటి అనుభవం లేకుండా ఎవరైనా ఉంటే ఈ క్రిస్మస్ మీకు నిజమైనటువంటి క్రిస్మస్, మీ వ్యక్తిగత జీవితంలో యేసు పుట్టినటువంటి క్రిస్మస్ గా మారాలి. హల్లెలూయా. కోరుకుంటే ఎప్పుడు క్రిస్మస్ అయిపోతారో జనవరికి ఎప్పుడు బాప్తిస్మాలు ఉండేవి. బాప్తిస్మాలు ఎందుకంటే యేసు ప్రభు పుట్టిన తర్వాత నీకు పుట్టాడని మా జీవితంలో నూతన జీవిత సంవత్సరంలోనికి నూతనంగా నేను ప్రభువుని అంగీకరించి బాప్తిస్మం తీసుకొని వెళ్తాను. బాప్తిస్మ కార్యక్రమాలు ఎవరి ప్రతి సంవత్సరం అది ఉండాలి, మనకి పుట్టాలి. అలాంటి వారు చీకటిలో ఉన్నటువంటి వారు వెలుగులోకి రావాలి. యేసు వారి జీవితంలో పుట్టి సంఘములో చేర్చబడాలి, సంఘము విస్తరించాలి. అలాంటి క్రిస్మస్లు మన ఊరంతా జరగాలి, ప్రతి ఒక్క జీవితంలోనూ జరగాలి. అలాంటి మార్పును తీసుకొచ్చేదే ఈ క్రిస్మస్. చివరిగా ఇంకొక మాట చెప్పాలంటే, మానవుడు దేవుని కుమారుడైపోయినటువంటి క్రిస్మస్. హల్లెలూయా. దేవుడు మానవుడు అయినటువంటి క్రిస్మస్. అదే సమయంలో ఈ క్రిస్మస్ ఏం చేస్తుందంటే మానవుడిని దేవుని కుమారుడుగా చేస్తున్నటువంటి క్రిస్మస్. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12 చూస్తే, ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరికీ ఏమై అధికారం ఆయన ఇస్తున్నాడు? ఆయన పిల్లలు అగుటకు ఆయన అధికారం ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ క్రిస్మస్ ఏం చేసిందంటే మనందరినీ కూడా క్రీస్తు అంటే దేవుని బిడ్డల్ని చేసేసింది. మనం ఎవరెప్పుడు దేవుని బిడ్డలు, విశ్వాసులు, దేవుని బిడ్డలు. అవునండి, దేవుని బిడ్డలు కూడుకున్నటువంటి సంఘమే కోరుకున్న సంఘం ఈ క్రీస్తు సంఘం. ఈ సంఘం దీవెన సంఘం. ఏ సంఘం ఇది? దీంట్లో ఎవరు వస్తారు, ఎవరు ఆరాధిస్తారంటే దేవుని బిడ్డలు ఉండేటువంటి సంఘం ఇది కదా. దేవుని బిడ్డలు. నీవు నేను ఎవరు? దేవుని బిడ్డలు. హల్లెలూయా. టాటా ఉన్నాడంటే ఆ కొడుకులు ఈ టాటా ఆ టాటా అని అందరూ టాటాలు పెట్టుకుంటారు. ఎందుకంటే మా తాత ఎవడు? టాటా, బిర్లా, అంబానీ గారు చనిపోయారు. అసలే ఆ కొడుకులు ఇప్పుడు ఉన్నారు. ఆ కొడుకులు కూడా వాళ్ళందరూ కూడా వెనకతలా ఏం పెట్టుకుంటారు? అంబానీ పెట్టుకుంటారు. ఎందుకంటే మేము పెద్ద వ్యాపారవేత్తలు, మా తాత ఇంత గొప్పోడు. మనందరూ ఎవరు? మా దేవుడు అంత గొప్పోడు. ఎవరు అయ్యా నువ్వు అంటే దేవుని కుమారుడు. వాళ్ళు ధనమును బట్టి, గొప్పదనాన్ని బట్టి, వ్యాపారాలను బట్టి అతిశయిస్తూ వాళ్ళ పేర్లు పెట్టుకుంటారేమో, కానీ నీకు నాకు ఉన్నటువంటి పేరు ఏమిటి? దేవుని బిడ్డ అనేటువంటి పేరు. హల్లెలూయా. దేవుడు ఏం అధికారం ఇచ్చాడట? దేవుని పిల్లలకు అధికారం మనకి ఇచ్చినటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ లేకపోతే మనం ఇంకా దెయ్యం పిల్లలుగానే ఉండేవారు. కానీ ఇప్పుడు ఎవరు మనం? దెయ్యం పిల్లలం కాదు, సాతాను పిల్లలం కాదు, లోక సంబంధమైనటువంటి పిల్లలం కాదు, ఇంతలో ఉన్న అంతలో మాయమైపోయేటువంటి మట్టి విగ్రహాలను కాదు. మనం ఎవరు? దేవుని బిడ్డలం. హల్లెలూయా. దేవుడు అధికారం ఇచ్చాడు. ఈ క్రిస్మస్ ద్వారా మానవుడికి దేవుని బిడ్డనయ్యేటువంటి అధికారం ఇచ్చినటువంటి క్రిస్మస్. ఈ క్రిస్మస్ సంతోషం కదండి. ఎంత సంతోషంగా జరుపుకోవాలి పండుగ, ఎంత సంతోషంగా జరుపుకోవాలి పండుగ. చాలా మంది పండుగను జరుపుకుంటూ ఉన్నారు. ఈరోజు రాత్రి మాకు 4:15 మా పక్కింట్లో
వాళ్ళు క్రిస్మస్ క్యారల్స్కి వచ్చారు. రాత్రి 4:15 అయింది. ఏంటి తెల్లారిపోయింది ఏంటి, ఏం పాటలు వినబడుతున్నాయి ఎంతగానో చూస్తే టైం చూస్తే 4:15 ఏంటంటే క్రీస్తు నేడు పుట్టాను హల్లెలూయా అని వాళ్ళు పాడుతున్నారు. ఎవరి దగ్గర పాడుతున్నారంటే క్రైస్తవుల ఇంటికి. చాలా మంది క్రైస్తవులు క్యారల్స్కి వెళ్ళామండి. క్యారల్స్కి ఎక్కడికి వెళ్తారండి అంటే క్రైస్తవులు మా సంఘ సభ్యుల ఇంటికి క్రిస్మస్ క్యారల్స్కి వెళ్తామండి. ఆడి పుట్టాడు, పడుకున్నోడు లేపడానికి నీవు క్రిస్మస్ క్యారల్స్ ఉంది. క్రిస్మస్ క్యారల్స్కి వెళ్తున్నారంటే ఏం చేయాలండి? కొంతమంది ముందు ఈరోజు రాత్రి మీ ఇంటికి క్రిస్మస్కి వస్తామండి అంటే క్రిస్మస్కి వస్తున్నారంట, ఏం చేద్దాం అంటే పిండి ఏమైనా ఉన్నాయా కొంచెం ప్లేట్లో పెట్టి ముందే రాత్రికి తీసుకుని వచ్చి పెట్టండి అమ్మా అంటే రాత్రికి పన్నీరు తయారు చేసుకుని వస్తే వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు. 12 గంటలకు వస్తారో 1 గంటలకు వస్తారో. వాళ్ళు వచ్చిన వెంటనే ఏం చేయాలా? అందరికి టీ పెట్టి వాళ్ళకి ఏదో పిండి వంటలు ఇస్తే వాళ్ళు తినాలా. తిన్న తర్వాత వాళ్ళ దగ్గర ఒక సంచి కూడా పట్టుకొని తిరుగుతుంటాడు. ఆయన దగ్గర ఒక యోధా కూడా ఒక పట్టుకొని తీసుకొస్తుంటారు. తప్పు యోధా అనకూడదు, బట్ దాని డబ్బులు దండించేవి. ఆయన దగ్గర అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారంటే వెళ్ళిపోతారు, చూస్తూ ఉంటారు. దాంట్లో ఏం చేయాలా? కొంత కానుక వేస్తే. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ క్రిస్మస్ కానుకలన్నీ దండుకున్న తర్వాత ఆ తర్వాత బాగా దండుకున్నాం ఈసారి. ఆ దండుకున్నటువంటి డబ్బులతో ఏం చేద్దాప్పుడు పార్టీ చేసుకుంటాం. తప్పు వేరే అంటే పార్టీ చేసుకున్నాము. ఏమంటే పార్టీ చేసుకునేటువంటి క్రిస్మస్. చాలా మంది ఇలాంటి క్రిస్మస్ చేసుకుంటున్నారు. క్రైస్తవులు ఇంటికి వెళ్ళి క్రిస్మస్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవదూతలు ఎవరికి ఈ క్రిస్మస్ వార్త తీసుకొని వచ్చి చెప్పాడంటే లోకసువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్నటువంటి మాటలు చూస్తే ఆ దినమందు ఏం జరిగిందట? నేను 8వ వాక్యం చూస్తాను. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందలను కాచుకొచ్చుండగా దేవదూతలు ఎవరి దగ్గరికి వెళ్ళాయి? గొర్రెల కాపరు దగ్గరికి వెళ్ళాయి. ఏమైనా వార్త తీసుకొస్తే ఎవరు చెప్పాలండి? ఊర్లో కోరుకుండలో వచ్చి ఎవరైనా ఒక ఊర్లో అందరికీ ఒక శుభవార్త చెప్పాలంటే ముందు శివాజీ గారి ఇంటికి వెళ్ళాలా, లేదంటే ప్రెసిడెంట్ గారు ఎవరండి, ఈ ఊర్లో మోతుగారు ఎవరండి, ఈ ఊర్లో నాయకుడు ఎవరండి, వాళ్ళకి వెళ్ళి చెప్పాలి కదా. కానీ దేవదూతలు ఎవరిది? ఏ రోజు రాజు ఉన్నాడు, రాజు దగ్గరికి వెళ్ళి దేవదూతలందరూ కూడా క్రిస్మస్ కాయలు పాడాలా. ఎందుకంటే మీ రాజ్యంలో యేసు ప్రభు పడుతున్నాడు. దేవదూతలు అక్కడికి వెళ్ళలేదు. పోనీ ఇంకొకరి దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళాలి అంటే శాస్త్రులు, పరిచయులు, యాజకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మత ప్రవీణులు, ప్రవిష్ణులు, దేవాలయములు, ముఖ్యులు, పరిశుద్ధులు అనేటువంటి అనేక మందికి పూజా కార్యక్రమాలు చేస్తున్నటువంటి, బలి అర్పణలు చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి దేవదూతలు కదా. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. సరే ఊరు వాళ్ళకి వెళ్ళలేదు, వీళ్ళకి వెళ్ళలేదు. పోనీ ఈ ఊర్లో మంచి అంటే చదువుకున్నటువంటి వారు, జ్ఞానులు ఎవరైనా ఉన్నారు, లేదంటే అధికారులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. పోనీ డబ్బుని బాగా చెప్తే 10 మంది వెంటనే సర్టిఫికేట్ చేస్తారా అని వారికి వెళ్ళి చెప్పాలి. వారికి చెప్పలేదు. దేవదూతలు ఎవరిని ఎంచుకున్నాయట? ఊరి వెలుపల ఉండేటువంటి గొర్రెల కాపర్లు. వారు ఏం చేస్తున్నట్టు గొర్రెలు కాచుకుంటూ ఉంటే దేవదూతలు వారి దగ్గరికి. మనం ఏమనుకుంటాం తెలుసా? వీళ్ళు రక్షింపబడితే సువార్త అందరికీ వచ్చేస్తుంది అనుకుంటాం. కానీ ఆడు ఎప్పుడు రక్షింపబడ్డాడు? ఆ దగ్గరికి చెప్పినా కూడా చెప్పిన దాన్ని తీసుకొని పాత్ర వేసేస్తాడు. ఈరోజు క్రైస్తవ్యానికి పట్టినటువంటి అనేకమైనటువంటి మూఢాచారాలు ఎక్కడి నుంచి వచ్చాయి తెలుసా? అధికారుల దగ్గర నుంచి వచ్చాయి. కాన్స్టంటినోపుల్ అని ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. వీళ్ళందరూ వెళ్ళి ప్రభు దగ్గర చెప్తే ప్రభువుని నమ్ముకున్నాడు. ఆయన ఏం చేశాడంటే నేనే రాజుని, నమ్ముకున్న వాళ్ళందరూ రండిరా అని చెప్పి ఆయన క్రైస్తవ్యానికి కొన్ని జోడించాడు. ఈరోజు క్రిస్మస్ ట్రీ పెట్టుకుంటున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది క్రిస్మస్ ట్రీ? బైబిల్ ఎప్పుడు లేదే. ఎవడో మోదుగారు ఉన్నాడు, లేదంటే ఎవరో నాయకుడు ఉన్నాడు, వాడు ఏమన్నాడు, ఒరే క్రిస్మస్ మనం ట్రీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందిరా అంటే, లేదండి బైబిల్ నర్మై ట్రీ పెట్టుకుంటే ఎంత బాగుంటుందిరా అన్నాడు. అంటే అందరూ ట్రీ పెట్టుకుంటే బాగుంటుందా? మీరు చెప్పిన మాటకి ఎంత ట్రీ పెట్టుకుందామండి. ఆ చెట్టు పెట్టుకుంటున్నాం. కొంతమంది శాంటా క్లాస్ అండి, ఆడ టోపీ వేసుకొని, 2 బట్టలు వేసుకొని, గడ్డ పెట్టుకొని గెలుతుంటాం కదా. మనందరం కూడా జోకర్ చూసినట్టు జోకర్ అనుకుంటాము. ఆడేమో ఆయన పొద్దు వేషాలు వేస్తుంటే
సువార్తకి వెళ్ళినప్పుడు ఒక జోకర్ని కూడా దగ్గరికి తీసుకెళ్తుంటారు. ఆడిని చూసి కొంతమంది పిల్లలు అట్లా అందరూ వెళ్తూ ఉంటారు. క్రిస్మస్ తాత, క్రిస్మస్ తాత. ఎక్కడి నుంచి వచ్చాడు క్రిస్మస్ తాత? ఏ బైబిల్లో ఉన్నాడు క్రిస్మస్ తాత? ఆ తాత ఎక్కడ లేడు, మధ్యలో ఎక్కడ వచ్చాడు ఈ తాత. ఇప్పుడు యేసు ప్రభువుని పక్కన పెట్టి తాతంగాలు పడుతున్నారు. తాతలు ఇవన్నీ అనుకున్నారు. దేవుని ప్రణాళిక వేరు, మానవ ప్రణాళిక వేరు. దేవుడు జ్ఞానుల దగ్గరికి, రాజుల దగ్గరికి, గొప్ప వాళ్ళ దగ్గరికి, అధికారుల దగ్గరికి, మత ప్రవిష్టుల దగ్గరికి వెళ్ళలేదు. కానీ ఎక్కడికి వెళ్ళారు దేవదూతలు? పొలంలో గొర్రెలు కాసుకుంటున్నటువంటి, ఊరికి దూరంగా ఉన్నటువంటి, అవసరతలో ఉన్నటువంటి బీదల దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తున్నారు. ఇదిగో జనులందరికీ కలగబో మహా సంతోషకరమైన. ఈరోజు మనం ఎవరికి చెప్పాలి క్రిస్మస్ అంటే? ఎవరికి చెప్పాలంటే మన క్రైస్తవులో ఉన్నటువంటి దేవుడు బిడ్డలండి, ఈ బిడ్డలంతా కృష్ణ మనం ఎక్కడెక్కడ ఉన్నాయండి, ఎన్నమ్మ ఇంటికి వెళ్దామా, లేదంటే రామకి ఇంటికి వెళ్దామా, వాళ్ళ ఇంటికి వెళ్ళి క్రీస్తునేడు పుట్టానండి, అమ్మమ్మ రెండు కూర్చొని పాటలు. ఇది కాదండి క్రిస్మస్. ఎవరికి చెప్పాలి? సువార్త ఎరుగునటువంటి, చీకటిలో జీవిస్తున్నటువంటి, సువార్త అందుబాటులో లేనటువంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకో. పిండి వంటలు వండుకొని రామకు ఒక కప్పులో పంపిస్తే మళ్ళా ఇక్కడి నుంచి లక్ష్మి ఇంకొక ఆ కప్పులోని మేము చేసిన వంటలంతా నువ్వు తిన్ను, నువ్వు చేసిన వంటలను మేము టేస్ట్ చూసేది. మనం పంచుకోవడం కాదు. ఎవరికి పంచాలి? సువార్త ఎరిగినటువంటి వారికి పంచు. వారికి ఇచ్చి వాళ్ళకి చెప్పు, యేసు నేడు పుట్టాడు, ఆ యేసు నాలో పుట్టాడు కనుక నాకు ఈ సంతోషం, ఆ సంతోషంలో నీవు పాలు పంచుకొని ఎవరికి చెప్పాలి? గొర్రెల కాపురికి చెప్పాలి. గొర్రెల కాపురులు మన దేశంలో ఎంతో మంది ఉన్నారు. గొర్రెల కాపురు అంటే గొర్రెల దగ్గరికి చెప్పండి నేను అంటలేదు, గొర్రెల కాపురు దగ్గర నేను అంటలేదండి. సువార్త లేనటువంటి, చీకటిలో బ్రతుకున్నటువంటి, నిరీక్షణ లేనటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి అన్యుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పు నీ సువార్త, వాళ్ళకి చెప్పు యేసు నీ పుట్టాడని, వారితో సెలబ్రేట్ చేసుకో, సంతోషంగా గడుపుకో ఆ యేసు పుట్టుకని. అది నిజమైనటువంటి క్రిస్మస్. చాలా మంది అది మర్చిపోయారు. అందుకే అంట సందేశం లేని సంతోషం మిగులుతుంది, కానీ సందేశం ఉండేటటువంటి క్రిస్మస్ చేసుకోవాలి. ప్రజలందరికీ కలుగు మహా సంతోషకరమైనటువంటి డాష్ డాష్ కాదు, మహా సంతోషం, సువర్తమానం. సువర్తమానం. మా సంతోషాన్ని పక్కన పెట్టు, మా వర్తమానాన్ని ముందు తీసుకొని వెళ్ళి వర్తమానాన్ని పంచు. వర్తమానం ద్వారా వారిని ప్రభు దగ్గరికి తీసుకొని రా. ఆ క్రిస్మస్ నిజమైనటువంటి ఆనందకరమైనటువంటి క్రిస్మస్గా మనలో ఉంటుంది. అట్టి క్రిస్మస్ చేసుకుంటేనే ఈ లోకంలో దేవుడు దాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు, మనము సంతోషంగా ఉంటాము. ఈ క్రిస్మస్ ద్వారా అనేక మంది దేవుడిని ఎరిగినటువంటి వారు కూడా ఆ సంతోషంలో పాలు పంచుకుంటారు. నిజంగా అట్టి క్రిస్మస్ ద్వారా మనలందరినీ దేవుడు దీవించాలని మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పిల్లలు, మహాపరిశుద్ధుడా, నిత్యుడా తండ్రి, నాయన వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయన నా తండ్రి 2024 సంవత్సరం ప్రభా తండ్రి డిసెంబర్ నెల 22వ తేదీన ఈ విధంగా కూడి ప్రభా క్రిస్మస్లో ఉన్నటువంటి సందేశాన్ని, అర్థాన్ని, ఆ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి విధానాల గురించి ప్రభా ధ్యానించడం కొరకు, ఆయన ఆత్మీయ మేలు కొరకు